ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అందుకేనేమో కోర్టులు, ఖాకీలు, కేసులు తేలాల్సిన వివాదాలకు ఆన్ ది స్పాట్ న్యాయం కోసం పంచాయతీలు మొదలెట్టారు. ఓ భవనం కూల్చివేత వ్యవహారంలో ఓ డాక్టర్ గారికి 9 లక్షల ఫైన్ వేయడమే కాక డబ్బు కట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి కర్రపెత్తనం భరించలేని ఆ డాక్టర్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారి పబ్లిక్ దందా టాక్ ఆఫ్ ద స్టీల్ సిటీ అయింది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటపడుతున్న వాసుపల్లి రోడ్డున పోయే గొడవలన్నింటినీ నెత్తిమీదికి తెచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న పోర్టు బొగ్గు కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించిన ఆయన ఇప్పుడు ఏకంగా బహిరంగ దాదాగిరికి దిగారు. ద్వారకానగర్ కళా ఆసుపత్రి ఎదురుగా గెడ్డను ఆనుకుని ఓ వ్యక్తి 2 అంతస్తుల భవనానికి స్లాబ్ వేశారు. 3 నెలలుగా నిర్మాణం జరుగుతున్నా పట్టించుకొని జీవీఎంసీ జోన్ 2 టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం ఉదయం సడన్ గా ఊడిపడ్డారు. గెడ్డే రోడ్డుకు మధ్యనున్న స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదంటూ ప్రొక్లైన్ తో ఆ భవనాన్ని పడగొట్టారు. ఈ భవన నిర్మాణం జరిగిన ప్రాంతంలో బీవీకే కాలేజీ వెనుక భాగం నుంచి మధురానగర్ ను కలుపుతూ రోడ్డు వేసేలా మాస్టర్ ప్లాన్ లో ఉన్నారు. ఈ సంగతి జీవీఎంసీ అధికారులు స్థానికులకు తెలిసిందే. అయినా నిబంధనలు గాలికొదిలేసి ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టడంతో అధికారులు కూలగొట్టారు. దీంతో బాధితురాలు లోకల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను ఆశ్రయించింది. తన అనుచరగడంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే గారు ఎదురుగా ఉన్న కళా ఆసుపత్రి లోపలికి దండెత్తుకుని వెళ్లారు. ఆసుపత్రి యజమాని డాక్టర్ రమణమూర్తి గదిలోకి వెళ్లి మీ ఎదురుగా ఇంత ఘోరం జరుగుతున్నా ఎందుకు ఆపలేదని నిలదీశారు. ఇందుకు డాక్టర్ రమణమూర్తే బాధ్యుడని తేల్చేసి బాధితులకు 9 లక్షలు ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించారు. దీంతో భయభ్రాంతులకు గురైన డాక్టర్ రమణమూర్తి ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంట ప్రాంతంలో వాసుపల్లి గణేష్ గారు, ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ హస్బెండ్ టాక్సీ రాజు గారు, ఇంకో సుమారుగా 200 మంది మనుషులతో వచ్చి ఛాంబర్లో దూరి ఎదురుగా జీవీఎంసీ వాళ్ళు ఒక అక్రమ కట్టడాన్ని కూల్చేశారు. ఈ అక్రమ కట్టడం మీరు హాస్పిటల్ ఎదురుగానే కూలుస్తూ ఉంటే మీరు వెళ్ళి ఆపాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ఆపలేదు కనుక మీరు దానికి నష్టపరిహారంగా 9 లక్షల రూపాయలు ఇప్పుడు ఇమీడియట్గా పే చేయండి, లేకపోతే ఇక్కడ మీ హాస్పిటల్ ఉండదు అన్నారు. దానికి భయభ్రాంతులమై దిక్కుతోచని దిశలో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఆసుపత్రి ఎదురుగా ఉన్న భవనాన్ని కూల్చివేయడానికి తానే బాధ్యుడని 9 లక్షలు చెల్లించకపోతే ఆసుపత్రి ఉండదని ఎమ్మెల్యే హెచ్చరించాడంటూ డాక్టర్ రమణమూర్తి ద్వారకా జోన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులకు అందజేశారు. తన హాస్పిటల్ ఆపోజిట్ లో జీవీఎంసీ వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేశారు. అది కారణం నేనే అని చెప్పి నన్ను దూషించి అందరిని బెదిరించారు. నీ హాస్పిటల్ ఉంచాం, అదర్వైజ్ నువ్వు 9 లక్షలు డ్యామేజ్ వాళ్ళకి కట్టాల్సి ఉంది, లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను బెదిరించి వెళ్ళారని చెప్పి రిపోర్ట్ అంశారు. కనీస గడువు కూడా ఇవ్వకుండా కూల్చేయడం తప్పని ఎమ్మెల్యే మండిపడ్డారు. ద్వారకా జోన్ లో బుక్ అయిన కంప్లైంట్ పై స్పందించడం తనకిష్టం లేదన్నారు. కళా హాస్పిటల్ మేనేజ్మెంట్ బాధితులకు 9 లక్షలు ఇవ్వకుంటే తానా సొమ్ము కడతానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. చెప్పడం జరిగిందన్నమాట. దానికేమో వాళ్ళు అయితే కేసులు అవి పెట్టుకున్నారు. సరే, అది ఎంత సెకండరీ థింగ్, మేము దాని మీద మాట్లాడదలుచుకోలేదు కూడా. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మాకు జ్యుడిషియల్ మీద చాలా నమ్మకం ఉంది. ఈరోజు ఈవిడికి జరిగిన నష్టానికి నా తరపున ఈవిడికి 1 లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాను. వాళ్ళ కళా హాస్పిటల్కి మళ్ళీ కూడా మీడియాలో చెప్తున్నాను అనమాట, 9 లక్షలు ఆవిడకి ఇచ్చేయండి, చాలా మంచిది కూడా. ఇవ్వలేకపోతే మీరు మీ వికెట్ కుదిరేస్తున్నాం, ఆ 9 లక్షలు కూడా నేను ఇస్తాను ఈవిడికి. ఎందుకంటే ఈవిడికి మళ్ళీ నష్టం జరగకూడదని అసలు విషయాన్ని పక్కన పెట్టేసిన ఎమ్మెల్యే గారు ఈ విషయంపై ప్రతిపక్షాలు పోరాడాలని వ్యవహారాన్ని వారిపైకి నెట్టేశారు. అది అక్రమ కట్టడమేనంటూనే అయితే తప్పేంటని ఎమ్మెల్యే ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.